ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి మిమ్మల్ని పూజించడానికి రాత్రంతా కాపాడి భద్రపరిచి మా ఆశని పొడిగించి మా దినాలు పెంచి మాకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ మాటల కొరకే వచ్చాం. మీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, మా బాధలు నెమ్మదిచ్చేటువంటి మాటలు నాయన. మరి నీ ధర్మశాస్త్రమును అనుసరించేవారు ఎంతో నెమ్మది పొందుతారని మీరు సెలవిచ్చారు. కాబట్టి నెమ్మదిచ్చే మాటలు, రక్షించే మాటలు మీరే మాకు ప్రసాదించమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. పాప పరిహారం కోసం పాపులను వెదకి ధరణికి వచ్చిన నామం. పాప పరిహారం కోసం పాపులను వెదకి ధరణికి వచ్చిన నామం. భూత బాధితులకు నానా రోగములకు, భూత బాధితులకు నానా రోగములకు విడుదలనిచ్చు నామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. గుడ్డి కుంటి వారిని, కుష్ఠరోగం వారిని స్వస్థతనిచ్చు నామం. గుడ్డి కుంటి వారిని, కుష్ఠరోగం వారిని స్వస్థతనిచ్చు నామం. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్యనామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్యనామం. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం అసమాన నామం, పాపికి ఆశ్రయనామం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనములో, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదించబడుదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదించబడుదువు. నీలో మగవానికి ఆడుదానికి కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులనైనను ఉండదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ యొక్క వాగ్దానం ఇచ్చారు. వారు కానాను దేశం వెళ్ళిన తర్వాత బాధాకరమైన దేశం నుండి, ఎంతో నిట్టూర్పు కన్నీరుతో ఉన్న దేశం నుంచి విడుదల పొందిన తర్వాత వారు కానాను దేశంలో ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా దేవుడు వారిని ఆస్వాదించబోతున్నాడో వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదించబడదు. ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు వారిని ఎక్కువగా ఆస్వాదిస్తానని వాగ్దానం ఇచ్చారు.
కాబట్టి మనం కూడా దేవుడు సమస్త జనముల కంటే నిన్ను కూడా ఎక్కువగా ఆస్వాదించాలంటే మనము ఆయన యొక్క విధులను, కట్టడలను, ఆయన చెప్పినటువంటి మాటలను విని నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన మనకి చెప్పిన మాటలను బట్టి నడుచుకుంటామో దేవుడు మనల్ని ఎక్కువగా ఆస్వాదిస్తాడు. రెండవదిగా మనం ఇంకా చూస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఆషేరుని గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆస్వాదించబడును. అతడు తన సహోదరులందరికంటే కటాక్షములందును తన పాదములను తైలముతో ఉంచుకోను. కాబట్టి అందరికంటే ఎక్కువగా మనము దేవుణ్ణి సేవించాలి. అందరికంటే ఎక్కువగా మనం ప్రభువుని కలిగి ఉంటే మనల్ని దేవుడు అందరికంటే ఎక్కువగా ఆస్వాదిస్తాడు. అందరికంటే ఎక్కువగా ప్రభువుని కలిగి ఉండాలి. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో సువార్తను ప్రకటించడానికి అందరికంటే ఎక్కువగా సువార్తని మనం ప్రకటించేవారుగా, దేవుని పని చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు అందరికంటే ఎక్కువగా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తోడుకొని నిలబడుడి. కాబట్టి అందరికంటే ఎక్కువగా ప్రకటించాలి. ఎవరైతే ఎక్కువగా ప్రకటిస్తారో వారిని దేవుడు ఎక్కువగా దీవిస్తాడు. తన పని చేసే వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ భూమి మీద మనము అందరికంటే ఎక్కువగా దీవించబడాలంటే ఆయన కట్టడలను అనుసరించే వారికి ఉండాలి. అందరికంటే ఎక్కువగా ప్రభువుని కలిగి ఉండాలి. అందరికంటే ఎక్కువగా ప్రభు గురించి మనం ప్రకటించే వారికి ఉండాలి. ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు అందరికంటే భూమి మీద ఎక్కువగా హెచ్చించేవాడు, అభివృద్ధి పరిచేవాడు, ఆస్వాదించేవాడు. కాబట్టి దేవునికి వేరై మన అభివృద్ధి పొందలేము. దేవునికి దూరమై మనం జీవించలేము, అభివృద్ధి పొందలేము. కాబట్టి ఈరోజే యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ద్వారా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు కనుక యేసు ప్రభువు వారిని నమ్ముకోనండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకొని దేవునిలో ఉండండి. దేవుడు తగిన కాలం మందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు దేవుని యొక్క చేతుల కింద మనం బలిష్ఠుడైన దేవుని చేతుల కింద దీన మనసులై జీవించినప్పుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, అందరికంటే ఇచ్చిస్తానని చెప్పావు. మరి మీరు ఇచ్చేవారుగానే ఉంటారు, కింద వారుగా ఉంటారని సెలవిచ్చారు. ఆ విధంగా మీ ఇచ్చేవారుగా ఉండాలంటే ఆయన మేము ఎక్కువగా సేవించాలి, మీ కట్టడలు నిబంధనలు అనుసరించాలి దేవా. ఇంకా తండ్రి ఎక్కువగా ప్రకటించాలి నీ గురించి. ఆ విధంగా మేము ఉండటానికి సిద్ధపరచుకోమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించుకొని, అధికారులను రక్షించుకొని, రోగులను స్వస్థపరిచిన ఎంతోమంది జ్వరాలతో ఉన్నారు. దూరదేశంలో ఉన్న వాళ్ళని కూడా భద్రపడి, హాస్టల్లో ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని, విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయుండి కాపాడును గాక. ఆమేన్.